దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తాం. బైబిల్ భార అనే కూడికలో గత దినాల్లో మనం ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయాల్లో దాదాపు మనం 5 తీర్పులను గురించి లేక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం గత వారంలో. అంటే మొదటి అధ్యాయంలో ఆమోసుకు 8 దేశములను గురించిన ప్రవచనాలు దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. 1 దమస్కును గురించి మొదటి అధ్యాయం 3 నుండి 5 వచనాలు. 2 ఫిలిస్తీయను గూర్చి అంటే గాజా పట్టణం మొదటి అధ్యాయం 6 నుండి 8 వచనాలు. 3 తూరును గూర్చి మొదటి అధ్యాయం 9 నుండి 10 వచనాలు. 4 ఎదోమును గురించి, ఎదోము దోషం, ఎదోము యొక్క శిక్ష. దమస్కు దోషం, దమస్కు శిక్ష. ఫిలిస్తీయ దోషం, ఫిలిస్తీయ శిక్ష. తూరు దోషం, తూరు యొక్క శిక్ష. అలాగే అమ్మోనీలను గురించి మొదటి అధ్యాయం 13వ వచనము మొదలుకొని 15వ వచనం వరకు అమ్మోనీలను గురించి దేవుడైన యెహోవా సెలవిస్తుంటున్న మాటలు గత వారములో మనము ధ్యానం చేశాం. అంటే మొదటి అధ్యాయంలో 5 ప్రవచనాలు, మొత్తం 8 దేశములను గురించిన ప్రవచన వాక్యాలు. అంటే 8 దేశాల దోషం, 8 దేశాలకు కలగబోయే శిక్ష. అందులో మొదటి అధ్యాయంలో 5 దేశాలను గురించి మనము చూసాం. ఈ దినం 2వ అధ్యాయములో 3 దేశాలు కనబడతాయి. 2వ అధ్యాయంలో ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 3 దేశాలు కనబడతాయి. 1 మోయాబును గురించి మనం చూస్తాం. మోయాబు యొక్క దోషం, మోయాబు యొక్క శిక్ష. 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు మోయాబు యొక్క దోషం, మోయాబు యొక్క శిక్ష. రైట్. నెక్స్ట్ తర్వాత యూదాను గురించి 2వ అధ్యాయం 4వ వచనం మొదలు 5వ వచనం వరకు యూదాను గురించి, యూదా దోషం, యూదా యొక్క శిక్షను చూస్తుంటున్నాం. నెక్స్ట్ ఇశ్రాయేలును గురించి 2వ అధ్యాయం 6వ వచనం మొదలుకొని 2వ అధ్యాయం 16వ వచనం ముగింపు వరకు ఎవరిని గురించి? ఇశ్రాయేలీల యొక్క దోషం, ఇశ్రాయేలీల యొక్క శిక్ష. ఈ దినం మోయాబు యొక్క దోషం, మోయాబుకు కలిగిన శిక్షను గురించి సాధ్యమైనంత క్లుప్తముగా మనము ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్ ఉన్నవారు ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందామండి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. అంటే దీంట్లో ఇది ఒక 6వదిగా మనకు కనబడుతుంది. దర్శనం 6. మొదటి అధ్యాయంలో 5 చూసాం, 2వ అధ్యాయంలో 3 చూడబోతున్నాం. 2వ అధ్యాయంలో 3వ దాంట్లో ఇది ప్రథమది. రైట్, ఓకే. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలైనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసెదను, అది కెరేయోతు నగరులను దహించి వేయును. గొల్లును, రణకేకలను, బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీలకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసేదను. వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించేదనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. మనం చదువుకున్న పరిశుద్ధ లేఖన భాగాలను పరిశుద్ధాత్మ దేవుడు తానే మన వినికిడిలో మన ఆత్మీయ క్షేమము కొరకై మనతో మాట్లాడునుగాక. ఇక్కడ 3 వచనాలు 2వ అధ్యాయంలో మనము చదివాం. మోయాబును గురించి మనం చదివాం. మోయాబు యొక్క దోషాన్ని గురించి, మోయాబును నేను శిక్షిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. మోయాబును గూర్చిన ప్రవచనం, వారి దోషం, వారి యొక్క శిక్ష.
ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండం మోయాబును గురించి ఒక చిన్న వివరణ మనం చూసుకుందాం. 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనం. మనము తిరిగి మోయాబు అరణ్యమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని, వారి భూమిలో ఏదియూ నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. రైట్. మోయాబీలను గురించి దేవుడైన యెహోవా మోషేతో ఈ రీతిగా చెప్తూ ఉంటున్నాడు. ఏమని? లోతు సంతానానికి 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చాను, వారి భూమిలో ఏదియూ నీకు స్వాస్థ్యముగా ఇయ్యను అని చెప్తూ ఏమంటున్నాడు? మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, లోతు సంతానమునకు ఆ దేశాన్ని నేను స్వాస్థ్యంగా ఇచ్చి తిని అన్నాడు. అలాగైతే 6 అనే దేశం అంటే 6 దేశాలు కాదు, దేశం పేరేంటి? 6 అనే దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను అని దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉంటున్నాడు. ఇది ఎక్కడ ఉంది అని అంటే దీని స్థలం మృత సముద్రానికి తూర్పున, అంటే డెడ్ సీ అంటారు కదా, డెడ్ సీ మృత సముద్రానికి తూర్పున ఉంటుంది. అర్నోను నదికి దక్షిణమున ఉంటుంది. యోర్దాను దేశానికి మధ్య భాగమున ఉంటుంది. చెప్పండి, ఎక్కడ ఉంటుంది ఈ దేశం? 6 అనే దేశం మృత సముద్రానికి తూర్పున, నెక్స్ట్ అర్నోను నదికి దక్షిణమున, యోర్దాను దేశానికి మధ్య భాగమున 6 అనే ఈ దేశాన్ని దేవుడు ఇచ్చాడు. రైట్. వీరి యొక్క రాజు ఎవరు? ఎవరు రాజు? మోయాబీల రాజు. వీరి యొక్క రాజు ఎవరు అని మనం అంటే దానికి ముందు మనం చూసుకోవాలి. మోయాబీలు ఎవరి సంతానం తెలుసు కదా మీకు? లోతు సంతానం. చిన్న కుమార్తె, పెద్ద కుమార్తె? పెద్ద కుమార్తె. మోయాబీల యొక్క చూడండి, ఆదికాండం 19వ అధ్యాయానికి తిప్పండి ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 37వ వచనం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అది నేటి వరకు మోయాబీలకు అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడెను. లోతు యొక్క పెద్ద కుమార్తె లోతు ద్వారానే కుమారుని కని వానికి ఏమని పేరు పెట్టింది? మోయాబు అని పేరు పెట్టింది. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. రైట్, ఓకే, ఇది మనకు ఎరిగిన భాగం. వీరి రాజు ఎవరు అని కనుక మనము చూస్తే రాజులు 2వ గ్రంథానికి రండి. రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదామండి. రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడై, అంటే మోయాబు రాజు ఎవరు చెప్పండి ఇప్పుడు? మేష అనేక మందలు గలవాడై ఉన్నాడు. రైట్. ఇప్పుడు అప్పట్లో వారి రాజు ఎవరో చూసాం, వారు ఉన్న స్థలం ఏదో చూసాం, వారి వంశం ఎలా వచ్చిందో మనం చూసాం. నెక్స్ట్, వారి దేవుడు ఎవరు? మోయాబీల యొక్క దేవుడు ఎవరు? మోయాబీల యొక్క దేవుడు ఎవరు? మెషేక. మోయాబీల యొక్క దేవుడు ఎవరు? సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం, అందులో 29వ వచనం, 21, 29. మోయాబు నీకు శ్రమ, కెమోషు జనులారా మీరు నశించితిరి. తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. అలాగే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం
7వ వచనం, 11వ అధ్యాయం 7వ వచనం. సొలొమోను కెమేషు అను మోయాబీల హేయమైన దేవతకు, మెలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించను. కెమెష్ అనే దేవత మోయాబీల దేవత. మోయాబీలు హేయమైన దేవత. కెమెష్ అనే ఒక దేవత వీరి యొక్క దేవుడు. రైట్. వీరి యొక్క మోయాబు పట్టణానికి రాజధాని అంటే క్యాపిటల్స్, రాజధాని ఏది? మోయాబు పట్టణానికి రాజధాని, క్యాపిటల్, తలైనగరం అంటారు తమిళ్లో కదా. ఏంటి? రెండు ఉన్నాయి. యెషయా గ్రంథం 15వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం, యెషయా 15వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మోయాబును గూర్చి దేవోక్తి. ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును, ఒక్క రాత్రిలో కిర్మోయాబు పాడై నశించను. మోయాబుకు రాజధానులు 2 అని చూశాం. 1 అర్మోయాబు, 2 కిర్మోయాబు. 1 అర్మోయాబు, 2 కిర్మోయాబు. ఇవన్నీ కూడా ఒకరోజు నశించిపోతున్నాయన్న ఒక ప్రవచనం, మోయాబును గురించిన దేవోక్తి యెషయాకు ఇక్కడ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. దీనికి ఆధారంగా సంఖ్యాకాండం 21వ అధ్యాయం 28వ వచనములో ఒక మాటను మనం చదువుదాం. హెష్బోను నుండి అగ్ని బయలువెళ్ళును, సీహోను పట్టణము నుండి జ్వాలలు బయలువెళ్ళును. అది మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను, అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. అలాగే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 18వ వచనం, లేక 17 నుండి. నేడు నీవు మోయాబునకు సరిహద్దుగా ఉన్న 6 దేశమును దాటబోచున్నావు. 18. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపొద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలి అనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశము నీకు స్వాస్థ్యము ఇయ్యను అని చెప్తూ ఉంటున్నాడు. అలాగైతే వీరి యొక్క క్యాపిటల్ 1 అర్మోయాబు, 2 కిర్మోయాబు అని మనము చూసాం. వీరిని గురించిన వివరణ కొంతవరకు మనం ఇక్కడ చదువుతూ ఉంటున్నాం. అదే యెషయా గ్రంథం 16కు రండి. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 16వ యెషయా గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. కావున మోయాబును గురించి అంగలార్చుదురు, అందరూ అంగలార్చుదురు. మోయాబీలారా, కేవలము పాడయున్న కిర్హేరెషేతు ద్రాక్ష పండ్ల అడలను దొరకక మీరు మూలుగుదురు. కిర్హేరెషేతు అంటే కిర్మోయాబు అని చూసాం కదా. కిర్హేరెషేతు, కిర్మోయాబు, కిర్ హరేషేతు అని అంటారు దీన్ని. ఇక్కడ మనకు కిర్హేరెషేతు అని ఉన్నాయి. ఈ పట్టణములో చాలా ద్రాక్ష పండ్లు, అంజూర పండ్లు, మంచిగా సస్యశ్యామలంగా ఉండే ఒక ప్రదేశముగా ఇది కనబడుతూ ఉంటాయి. దీనికి ఉదాహరణగా ఇర్మియా గ్రంథం 48లో మనం చూస్తే అర్థమవుతాయి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 31 లేక 31-32. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చున్నాను, మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను. వారు కిర్హేరెషే జనులు లేకపోయిరే అని మొరపెట్టుచున్నారు. సిబ్మా ద్రాక్షవల్లి ఎజేరును గూర్చి ఏడ్పును మించునట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచూ ఉంటున్నాను. అంటే ఈ పట్టణపు పేరు ఇందులో వస్తుంటుంది, కిర్ హరేషేతు. 32వ వచనములో మనం గమనిస్తూ ఉంటున్నాం. రైట్. దీనికి మోయాబు దానికి 2 రాజధానులు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. 1 అర్మోయాబు, 2
కిర్మోయాబు. దీనికి ఆధారం యెషయా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనములో మనము గమనిస్తూ ఉంటున్నాం. రైట్. వీరు ఈ వీరు చేసిన దోషం ఏమిటి అంటే, మనం ప్రతి పట్టణాన్ని గురించి వారి చరిత్ర, వారి పాపం, వారి పతనం లేక వారికి కలిగిన ప్రతిఫలాన్ని మనము చూస్తాం. పాపం, దానికి తగిన దోషం, దానికి తగిన శిక్ష మనము చూస్తూ ఉంటున్నాం. అలాగైతే మోయాబు చేసిన దోషము ఏమిటి? మోయాబు చేసిన దోషం ఏమిటి? మోయాబు చేసిన దోషం ఏమిటి? మనకు ఆమోసు గ్రంథానికి రండి. ఇప్పుడు మోయాబు ఏమి దోషము చేశాడు? ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఏం చేశాడు చెప్పండి? అట్లా కాదు, దోషం మాత్రం చెప్పండి. వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబు చేసిన దోషం నెంబర్ 1 ఏం చేశారు? ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. ఈ ఎదోము రాజు ఎవరు అని గనక బైబిల్లో వెతికితే ఒక్కరు అని మనకు కనబడరు. ఇంచుమించు బైబిల్లో ఎదోము రాజులు చాలా మంది ఉన్నారు. కాలాన్ని బట్టి వారి పేర్లు మారతాయి. వారు పాత రాజులు. ఆది కాండములో ఈ వివరణ గనక మనము చూస్తే, అంటే ఇశ్రాయేలీలకు రాజులు లేని కాలంలోనే ఎదోమీయులకు ఎవరున్నారు? రాజులు ఉన్నారు. ఇశ్రాయేలీలకు ఇప్పుడు మనం ఆది కాండములో మనం చదువుతాం కదా, అబ్రహాము కూడా తన తమ్ముడు చెరపట్టిపోతే అబ్రహాము పోయి రాజులను పట్టుకొని తరిమి తీసుకొస్తాడు కదా. అబ్రహాము తన తమ్ముడు పట్టుకొని పోయా అన్నప్పుడు ఏ రాజులు? సుధమ రాజు, అద్మ రాజు, గొమర రాజు, శెబయోము రాజు, సోయరు రాజు, బెలా రాజు కదా, ఎలాము రాజు, కదుర్లోయము, తిదాలు, సీనారు రాజు, అర్యోరా, వీరందరూ అబ్రహాము చెప్తారు, ఈ రాజులను ఆ రాజులను తరుముతున్నాడు, చెరపట్టబడిపోయిన తన తమ్ముడిని తీసుకొని వస్తారు. అంటే రాజులు అనేవారు సౌలు రాజుగా లేనప్పటి కాలముల నుండే ఈ యొక్క ఇతర వంశస్థులకు రాజులు ఉన్నారు. దీని అబ్రహాము ఆ రాజులను తరిమారు. అంటే సుధమ రాజు ఉన్నాడు, గొమర రాజు ఉన్నాడు కదా, అద్మ రాజు ఉన్నాడు, నెబోయము రాజు ఉన్నాడు, సోయరు రాజు ఉన్నాడు, బెలా రాజు ఉన్నాడు. ఈ రీతిగా రాజులందరూ ఉన్నారు అన్నట్లుగా అబ్రహాం వీరిని సంహరించినట్లుగా ఆది కాండం 14వ అధ్యాయం 7, 8, 9 ఇట్లాంటి వచనాలలో మనం గమనిస్తాం. దాదాపు ఈ రాజులు 8 మంది రాజులు ఉన్నట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంటున్నాయి. రైట్. అలాగైతే వీరు ఈ ఎదోమీయులు చేసిన దోషం ఏమిటంటే, ఆ మోయాబు చేసిన దోషం ఏమిటంటే, ఎదోము రాజు ఎముకలను ఏం చేశారు? కాల్చి సున్నము చేసిరి. ఒక చచ్చినోడి మీద కూడా పగ తీర్చుకుంటున్నారు. అంటే వీరు చంపలే, ఎప్పుడో చచ్చిపోయారు, సమాధిలో పెట్టి ఉన్నారు. సమాధిలో ఉన్న ఎముకలను కూడా తీసి కాల్చి సున్నము చేసి వారి గోడలకు పూత పనిగా ఉపయోగించారంట. చరిత్రలో చూస్తాం. కొంత తీసి సముద్రములో జల్లారన్నట్లుగా చూస్తాం. అంటే చచ్చిన వారి దేహము కుళ్ళి కృషించిపోయినప్పటికీ ఆ ఎముకల మీద వారికి ఉన్న పగ ఎట్లా క్రూరంగా తీర్చుకుంటున్నారో చూడండి కదా. ఎదోమి రాజు యొక్క ఎముకలను కాల్చి సున్నము చేస్తారు. అంటే ఎంత అవమానకరమైన ఒక పద్ధతిని మీరు చేస్తున్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. రైట్. ఒకటి, వీరు ఎదోము రాజు యొక్క ఎముకలను చనిపోయి ఎప్పుడో చచ్చిపోయాడు, వీరు చంపలేదు, ఆ ఎముకలను తీసి కాల్చి సున్నము చేసి వారి కక్ష తీర్చుకుంటున్నారు. మోయాబీలు చేసిన దోషం. రెండోది, మోయాబీలు చేసిన దోషం నెంబర్ 2 ఏంటి? అది యెషయా గ్రంథం 16వ అధ్యాయం. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనములో మనం ఈ రీతిగా చూస్తాం. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనములో మనము చూస్తాం. మోయాబీలు
బహు గర్వము గలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు వినియున్నాము. వారు వదరుట వ్యర్థము. ఇప్పుడు చెప్పండి, మోయాబీయులు ఎవరు? వారి దోషం ఏంటి చెప్పండి. వీరు బహు గర్వము కలిగిన వారు, చాలా గర్విష్ఠులు. మోయాబీయులు బహు గర్వము గలవారని నేను విని ఉన్నాను అని అంటున్నారు. అంటే గర్వము గలగవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వక్రోధములను గూర్చియు విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థం. మోయాబీయులు బహు గర్వము కలిగిన వారు. బైబిల్ ఈ రీతిగా చెప్తూ ఉంది, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అని అంటారు. గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. వారి హృదయ గర్వమును బట్టి దేవుడు ఏడుస్తూ ఉంటున్నాడు అని మనం చూస్తుంటున్నాం. రైట్. అలాగైతే వీరు బహు గర్వము కలిగిన వారు. చూడండి ఒకసారి ఓబద్య గ్రంథములో, ఈ ఓబద్య గ్రంథం అంతా ఎదోమును గురించే చెప్తూ ఉంటారు. ఈ ఓబద్య గ్రంథం ఒకసారి మనం చూస్తే ఎక్కడ ఉంటుంది ఓబద్య? పక్కనే ఉంటాడు, ఆమోసు పక్కనే ఉంటాడు. 1వ అధ్యాయం 3వ వచనం. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం అండి. అత్యున్నత పర్వతము మీద ఆసీనుడు అయ్యుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకి పడద్రోయగలవాడు ఎవడని అనుకునివాడా, నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతివి. నీ హృదయ గర్వము చేత మోయాబీయులు బహు గర్వము, అహంకారము, బహు క్రోధము కలిగిన వారు. నీ హృదయ గర్వము చేత నీవేం చేస్తావు? మోసము. బైబిల్ ఒక మంచి మాట ఉంది, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఒకడు గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని అంటే, సమాజంలో ఒక వ్యక్తి ఎదుట గర్వంగా, నువ్వేనా అంత చేసేది, నాకు తెలీదా అని గర్వంగా ప్రవర్తిస్తున్నానంటే వారికి ఏమి సంభవిస్తుంది? నాశనం. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది అని మనము చూస్తుంటున్నాం. యెషయా గ్రంథం లేక ఇర్మియా గ్రంథం 48కి రండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29 నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. 48వ అధ్యాయం 29. మోయాబీల గర్వమును గూర్చి చెప్పాలి వింటిమి. ఎవరి గర్వం? మోయాబీల గర్వమును గూర్చి వింటిమి. ఎట్లాంటి గర్వం? వారు చెప్పాలి, మీకు ఎవరికి దొరకదు నాకు తెలుసు. వారు బహు గర్వపోతులు. ఎవరు? మోయాబీలు. వారి గర్వాన్ని గురించి విన్నాం. ఏంటి అని అంటే, వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. వారి తమాసమును వచించరాని వారి ప్రగల్భలమును నాకు తెలిసే ఉన్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మోయాబీలు చేయకూడని క్రియలు ఎట్లా చేస్తున్నారు? బహుగా చేస్తుంటున్నారు. వారెవరు? మోయాబీలు ఎవరు? బహుగర్వపోతులు. తిండిపోతూ, సోమరిపోతూ, తిరుగుబోతూ, తిట్టుపోతూ అంటారు కదా. వీళ్ళు ఎలాంటి పోతులు? బహు గర్వపోతులు. అంత మాత్రమేనా? వారు అతిశయించేవారు. అంత మాత్రమే కాకుండా వారు అహంకారులు. వారు పొగరు కలిగిన వారు. వారు ప్రగల్భాలు చెప్పుకునేవారు. వారు హేయక్రియలు చేసేవారు. అంటే మోయాబీలను గురించి ఒక్కటైనా మంచి వార్త లేనేలేదు. వారిలో ఉంటున్న పొగరు, వారిలో ఉంటున్న అహంకారము, వారిలో ఉన్న క్రోధము, వీటన్నిటిని గురించి స్పష్టంగా మన భాషలోనే చాలా వివరంగా, సవివరంగా వివరించబడి ఉంటున్నాయి. యెషయా గ్రంథం 28వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం ఒక వచనాన్ని చదువుదాం. 28వ అధ్యాయం యెషయా గ్రంథం
యెషయా గ్రంథం 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనమండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. నరుల అహంకార దృష్టి ఏమవుతుందంట? తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఒకరోజు రాబోతుంది, ఎంత గర్విష్ఠులైనా వారి గర్వము ఏమైపోతుందండి? అణుస్తారు. వారి యొక్క అహంకారం తగ్గించబడుతుంది, అనగద్రొక్కబడుతుంది కదా. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 4వ చరణములో ఈ రీతిగా మనం చదువుతాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 4వ చరణం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఎవరిని లక్ష్య పెట్టొద్దు? గర్విష్ఠులనైనా త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనా లక్ష్య పెట్టక ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసయ్య మీద లక్ష్యం ఉంచాలి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. గర్విష్ఠుల వైపు చూడవద్దు. ఎందుకంటే గర్విష్ఠుడా నేను నీకు విరోధి అని అంటాడు. గర్విష్ఠుడా నేను నిన్ను క్రింద పడద్రోయుదును అంటున్నాడు. నీవు అనగద్రొక్కబడేదవు అని అంటున్నాడు. కాబట్టి ఆయనను నమ్ముకోవాలి, ఆయన మీద దృష్టి ఉంచాలి, ఆయన వైపు చూస్తూ ఉండాలి. నెక్స్ట్, వీరు అంటే మోయాబీలు చేసిన మరొక దోషం, 3వ దోషం ఏంటి అని అంటే 20 సంఖ్యాకాండం నంబర్స్ ఎన్నాగమం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు మనం చదివితే, మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటికి పచ్చకుడు నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుదురనిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారైన బాలాకు మోయాబీలకు రాజు. నెక్స్ట్, మేషే తర్వాత ఎవరు వస్తున్నారు? సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు ముందు రాజు అని చూస్తుంటారు. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది వద్దనున్న పేతోరునుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు దేశముల నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును ఏం చేశారు? కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోలివేయుదును. ఏలనగా నీవు దీవించువాడు దీవించబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును అని అంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలీయులను శపించడానికి బిలామును పిలిపించి మోయాబు రాజు బాలాకు ఈ రీతిగా ప్రోత్సాహపరుస్తుంటున్నాడు. ఏమని? ఇశ్రాయేలీయులు వెళ్తూ ఉంటే వారికి ఐగుప్తు నుండి వస్తుంటే వారి దేశం లేక వారి పొలములలో పడి వెళ్ళటానికి దారి ఇవ్వలేదు, వారికి నీరు ఇవ్వలేదు, వారికి ఆహారం ఇవ్వలేదు. అసలు ఆ దారిలో కూడా వారిని నడవటానికి ఇతడు ఒప్పుకోలేదు. దానికి బదులుగా ఏం చేస్తున్నాడు? వారిని శపించటానికి బాలాకు బిలామును వాడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. నెక్స్ట్, వీరి యొక్క దోషం, 4వ దోషం, నెంబర్ 4. వీరు చేసిన మరొక దోషం ఏమిటి అని అంటే, అదే సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం
21 నుండి 23 వచనాలు ఏం చదువుతుంటున్నాం? ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వస్తుంటే వారికి దారి ఇవ్వలేదు, నీరు ఇవ్వలేదు, ఆహారము ఇవ్వలేదు. 21వ అధ్యాయం 21, 22, 23 వచనాలలో ఈ మాటలు మనం చదువుతుంటున్నాం. మేము పొలములకైనను ద్రాక్ష 21 ఇశ్రాయేలీలు అమోరీల రాజైన సీహోను నదుకు దూతలను పంపి మమ్మను నీ దేశములో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గములోనే నడిచి పోదుము అని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలీలను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీలు ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధము చేశాడు. వారికి నీళ్ళు ఇవ్వలేదు, ఆహారం ఇవ్వలేదు, వారి మార్గమును దాటనివ్వలేదు. బదులుగా వారిని పక్కదారికి మళ్లించి వారిని నాశనం చేయటానికి, వారి మీదకి యుద్ధానికి వెళ్ళటానికి ముందుకెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. గమనించండి వీరి యొక్క దోషాలు. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఈ మాటలు తెలియజేస్తూ ఉంటారు. చూడండి 23వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 3-4 వచనాలు చదివితే ఇది చాలా వివరంగా మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 3-4 వచనాలు. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజములో చేరకూడదు. ఏలి అనగా 4 మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములను తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోర్లో నుండి నీకు విరోధముగా బేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లక ఉండెను. అంటే వీరు చేసిన కీడు ఎంత గొప్పదో చూడండి. నీకు భోజనం పెట్టి పరామర్శించటానికి బదులుగా నిన్ను శపించటానికి బహుమానాలు ఇచ్చి సిద్ధం చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాగైతే వీరు ఇంత క్రూరత్వము కలిగిన వారని, వీరి యొక్క దోషాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాయి. అలాగే వీరు చేసిన 5వ దోషం, మరొక దోషం నంబర్ 5 ఏం చేశారు? సంఖ్యాకాండం 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం. వీరు చేసిన దోషం ఏమిటి? వీరు చేసిన నేరం ఏమిటి? సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేశారు. అంటే ఇశ్రాయేలీలను పక్కదారికి పట్టించి పాపములో పడవేయటానికి కారకులు ఎవరు చెప్పండి? ఈ మోయాబీలే. వారు విగ్రహారాధనలోనికి 2వ వచనం కూడా, ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు, ఎవరు భోజనం చేసి? ఇశ్రాయేలీలు భోజనం చేసి మోయాబీల దేవతలకు వీరేం చేశారు? నమస్కరించారు. అంటే ఒకటి, వారిని పక్కదారి పట్టించారు, అంటే వారిని విగ్రహారాధన చేయించారు. రెండవది, వారిని వ్యభిచారము కూడా చేయించారు. మోయాబు స్త్రీలతో వీరు షిత్తీములో దిగినప్పుడు వ్యభిచారము చేసి, దాదాపు ఆ వ్యభిచారము చేసినందును బట్టి 24,000 మంది ఆ తెగులు చేత ఏమైపోయారండి? చచ్చిపోయారు. దాదాపు చాలా వధ జరిగింది, చాలా నష్టం జరిగినట్లుగా మనము ఆ యొక్క అధ్యాయంలో మనము చూస్తుంటున్నాం. అంత మాత్రమేనా? ఇందాక మనము చూసాం మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనములో ప్రపంచములోనే మహాజ్ఞాని ఎవరు చెప్పండి? సొలొమోను. ఈ సొలొమోను కూడా వ్యభిచారం అనే పాపములో పడటానికి, లేక అన్య స్త్రీలను వివాహం చేసుకోవటానికి, అన్య స్త్రీల వలన విగ్రహారాధనలోనికి పడటానికి ఎవరి దేవత? ఎవరి దేవుడు? మోయాబు యొక్క దేవత, హేయమైన దేవత అయిన కెమేషుకు అతడు ఏం చేశాడు? బలిపీఠమును కట్టాడు. అక్కడ బలిపీఠము కట్టే మొదటి రాజులు 11:7 ఇందాక మనం చదివాం. అంటే అంత జ్ఞాని సహితం పడిపోవటానికి
వీరి దేవత వీరి దేవుడే. దీనినే ఎత్తి అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో ఒక్క మాటను మనకు గుర్తు చేస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఎంతమంది అండి? 23,000 మంది కూలీలు. ఒక్క దినమనే చాలా ప్రాణ నష్టం కలిగినట్లుగా మనం గుర్తెరుగుతున్నాం. సమయం అవుతుంది, త్వరగా మరొక మాటకు మనం వెళ్ళిపోదాం. వీరు మోయాబీయులు చేసిన మరొక దోషం ఏమిటి? మోయాబీయులు చేసిన మరొక దోషం ఏంటి అని అంటే జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం. సెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలు నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని ఏం చేశారండి? నా జనులను దూషించిరి. నా జనులనంటే ఎవరిని? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను వీరేం చేశారు? దూషించారు, చాలా కీడు చేశారు. వచనం 10వ వచనం కూడా వారు అతిశయపడి సైన్యములకు అధిపతిగా యెహోవా జనులను దూషించరు కనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించును. వారు ఇశ్రాయేలీలను దూషించారు, తన జనాలను దూషించారు. వారి హృదయ గర్వమును బట్టి వారికి ఇది సంభవించును అని చెప్తూ ఉంటున్నారు. వారు చేసిన అతి ఘోరమైన హేయమైన పాపం. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 12, 13 వచనంలో మనం ఒక మాట చదువుదాం. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతముల గురించి పలికిన దూషణ మాటలన్నీ యెహోవా నాకు ఇశ్రాయేలీయుల మీద దూషించిన మాటలు ఎవరికి వినబడ్డాయి? దూషించింది ఇశ్రాయేలీయులను, వినబడింది. ఒకసారి దేవుడైన యెహోవా మిరియామును అహరోనుతో ఒక మాట అన్నాడు. మీరు మోషే మీద సనిగారు కదా, నీతోనేనా, నువ్వేనా పెద్ద సేవకుడివి, నువ్వేనా నాయకుడివి, నీతోనేనా మాట్లాడాను. ఆ మాటలు ఎవరు విన్నారు? ఆ మాట దేవుడు విన్నారు. విని మీరు దగ్గరికి రండి, మీరు పక్కకు రండి, కొంచెం ఇట్లా రండి, మీతో మాట్లాడాలి అన్నాడు కదా. ఆ మాట 12వ వచనంలో కూడా యెహోవా నాకు వినబడునని నీవు తెలుసుకొందువు. 13 పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడను. ఎట్లా? నోరు పెద్దదిగా చేసుకొని పెద్దగా మాట్లాడిన మాటలు ఎవరికి వినబడ్డాయి? దేవుడైన యెహోవాకు వినబడ్డాయి. మనం చదువుతాం, వ్యర్థముగా పలుకు ప్రతి మాటకు విమర్శ దినమందు లేక. వీరు పెద్ద నోరు చేసుకొని వారి మీద దూషణ మాటలు మాట్లాడినట్లుగా మనము చూస్తుంటున్నాం. రైట్. మోయాబీయులు చేసిన మరొక దోషం నెంబర్ 7 ఏంటి? వారు చేసిన దోషం ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. మోయాబు చేసిన మరొక దోషం నెంబర్ 7 ఏం చేసుకున్నారు? యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకున్నాడు. దేవునికి విరోధముగా తనను తాను గొప్ప చేసుకోవటం. ఒకడు గొప్ప చేసుకొని కింద పడ్డాడు. ఏమని? మహోన్నతునితో నేను సమానునిగా చేసుకుంటాను, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద సింహాసనం మీద కూర్చుంటాను అనుకున్నాడు. అనుకోగానే ఏమయ్యాడండి? క్రింద పడదోయబడ్డాడు. పాతాళములో ఒక మూలకు త్రోయబడ్డాడు. నాకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్నాడు కదా. మీరు ఏమనుకుంటున్నారు? యెహోవాకు విరోధముగా తన్ను తానే గొప్ప చేసుకుని. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. వీడేం చేసుకున్నాడు? తనను తానే గొప్ప చేసుకున్నాడు.
త్రోయబడ్డాడు. గర్వాన్ని అనిచ్చాడు. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని అన్నాడు. 48వ అధ్యాయంలోనే ఒక మాట, 42వ వచనం చూద్దాం. 48వ అధ్యాయం 42వ వచనం. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా ఏమైంది? అది యెహోవా కంటే గొప్పవాడనని అతిశయింపగా అది జనము కాకుండా నిర్మూలమై. ఎందుకు నిర్మూలమైంది మోయాబు? ఇప్పుడు చెప్పండి. యెహోవా కంటే గొప్ప, హెచ్చించుకో, అది జనమే కాకుండా నిర్మూలమైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. రైట్. మరొక మాటను మనం చూద్దాం. రైట్. ఇప్పుడు మోయాబు యొక్క దోషాన్ని మనము చూసాం. ఇప్పుడు మోయాబు యొక్క శిక్ష. సమయం చాలా క్లుప్తంగా ఉంది. ఎంత చెప్పగలమో అంతవరకు మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం, శిక్ష నెంబర్ 1. 48వ అధ్యాయం 48వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. 48వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నెబోకు శ్రమ, అది పాడైపోవచ్చున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. ఇకను మోయాబునకు ఏముండదు? చేసిన దోషానికి శిక్ష నెంబర్ 1, మోయాబు ప్రసిద్ధిగా ఉండదు. ప్రసిద్ధిగాంచిన పట్టణం ఇప్పుడు ఏమైపోతుంది? నిర్మూలమైపోతూ ఉంది. మోయాబుకు ఇక ప్రసిద్ధి ఉండదు. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు ప్రసిద్ధి ఉండదు అని అంటే ఇక్కడ ఒక జవాబు మనకు దొరుకుద్ది. యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును, పెంట కుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే త్రొక్కబడదు. పెంట కుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే ఏమవుతారు చెప్పాలి? త్రొక్కబడతారు. త్రొక్కబడేది ఎవరు? ఎట్లా త్రొక్కబడతారు చెప్పాలి, మీరు ఆలకించట్లే. పెంట కుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లుగా. ఇకను మోయాబు ప్రసిద్ధిగా ఉండదు అని అంటే ఏమవుతారనంటే వారు అణిచివేయబడతారు. మోయాబు యొక్క శిక్ష నెంబర్ 1. రెండవది మోయాబు యొక్క శిక్ష 48వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 4వ వచనం. 48:4 మోయాబు దోషం చూసాం. మోయాబు యొక్క శిక్షను మనము చూస్తుంటున్నాం. ఒకటి, శిక్ష ప్రసిద్ధిగా ఉండదు, అది త్రొక్కివేయబడుతుంది. రెండవది 4వ వచనం, మోయాబు రాజ్యము ఏమైపోతుంది? లయమైపోతుంది. మోయాబు యొక్క రాజ్యము లయమైపోతుంది. అంటే లయము అనేది అర్థం ఏంటి? ఇక ఆ రాజ్యము ఉండదు అని అర్థం. అది లయమైపోతుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనం 20-23 2వ దినవృత్తాంతములు. అమ్మోనీయులను, మోయాబీలను, శేయిరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు శేయిరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. అంటే బొత్తిగా లయమైపోవును, అంటే బొత్తిగా నిర్మూలమవును. ఏ రీతిగా బొత్తిగా నిర్మూలమవుతుంది? అసలు నిశ్శేషముగా ఇక అది ఏమి కనబడకుండా నిర్మూలమైపోతుంది. యోబు గ్రంథం 34వ అధ్యాయం. యోబు గ్రంథం 34వ అధ్యాయం. యోబు గ్రంథం 34వ అధ్యాయములో ఒక మాటను మనం చదువుకుందాం. చూడండి 34-30వ వచనాన్ని. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండునట్లు, వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు.
బలవంతులను నిర్మూలము చేయుచున్నాడు. అంటే వారిక భక్తిహీనుల మీద వారు రాజ్య పరిపాలన చేయకున్నట్లు, వారు ప్రజలను చిక్కించుకొనకుండానట్లు బలవంతులను ఆయన ఏం చేస్తున్నాడంట? నిర్మూలము చేయుచున్నాడు. ఆయన దృష్టికి వీరు కనబడకుండా నిర్మూలము చేస్తుంటున్నాడు. అంటే మోయాబు రాజ్యం లయమైపోయెను, అంటే రాజ్యం లేకుండా ఇక అది పోతుంది. రైట్. శిక్ష నెంబర్ 3 ఏంటంటే 48వ అధ్యాయం 7వ వచనం. 48వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 48:7. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి, నీవును పట్టుకొనబడిదవు, కెమేషు దేవత చెరలోనికి పోవును. అంటే మోయాబు పట్టబడుతుంది, మోయాబు యొక్క దేవుడు కూడా పట్టబడతాడు. ఎక్కడికి? చెరలోనికి వెళ్ళిపోతారు. అంటే ప్రిజన్, వారు చెరసాల్లో వేయబడతారు. అంటే మోయాబు పట్టణం, మోయాబు వంశస్థులందరూ పట్టబడతారు, వారు సేవించిన దేవుడు కూడా పట్టబడి చెరలోనికి పోబడతారు. ఎంత ఒక అవమానకరమైన పరిస్థితిలో చూడండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 29లో మనం ఇక్కడ చూసాం. మోయాబు నీకు శ్రమ, కెమేషు జనులారా మీరు నశించితిరి. అంటే కెమేష్ అనేది మోయాబు యొక్క దేవత. ఆ దేవత, ఆ దేవుడు ఏమైపోయారు? నశించిపోయారు. మీకు శ్రమ, మీరు నశించిపోయారు. మీకు శ్రమ, మీరు నశించిపోతారు, మీరు చెరలోనికి పోతారు. యెషయా గ్రంథం 15వ అధ్యాయం, యెషయా గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనములో కూడా రోదనము మోయాబు సరిహద్దులో వ్యాపించెను, అంగలార్పు ఎగ్లయీము వరకు బేయలేరీము వరకు వినబడెను. అంటే మోయాబు నశిస్తుంది. అంటే రోదనం మోయాబు సరిహద్దులో వ్యాపించెను. అంటే వాళ్ళు చెరలోనికి పోతుంటున్నప్పుడు వారి దేవుడు, వారు, వారి పట్టణం, వారి రాజులు అందరినీ క్యాప్చర్ చేసి తీసుకుపోతుంటున్నప్పుడు ఏం వినబడద్దు చెప్పండి? రోదనం. చాలా ఏడుపులు వినబడుతూ ఉంటున్నాయి, వారు చాలా అంగలారుస్తూ ఉంటున్నారు. చూడండి, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం ఒక మాటను మనం ఇక్కడ చూసినట్లయితే 13వ వచనం చూడండి. 13వ వచనం. ఇశ్రాయేలు వారు తాము ఆశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులు కెమేషును బట్టి. కెమేష్ ఎవరు? మోయాబీయులకు దేవత. ఆ దేవత ఇప్పుడు చెరసాల్లోనికి వెళ్తుంటే ఎవరి మమ్మల్ని కూడా నువ్వు రక్షించలేవు, మాతో పాటు నువ్వు కూడా ఎక్కడికి వెళ్తున్నావు? చెరసాలకి నువ్వు కూడా పట్టబడుతున్నావు అని వారు సిగ్గుపడుతున్నారు. నువ్వు రక్షించలేకపోతివి, మమ్మల్ని రక్షించకపోతివి అని సిగ్గుపడుతుంటున్నారు. వారి దేవతను బట్టి వారు ఏమవుతున్నారండి? కెమేషును బట్టి వారు సిగ్గుపడుతూ ఉంటున్నారు. 46వ వచనం. మోయాబు శిరస్సును సందడి చేయు వారి నడినెత్తిని కాల్చివేయుచున్నది. మోయాబు నీకు శ్రమ, కెమేషు జనులు ఏమయ్యారంట? నశించి ఉన్నారు. నీ కుమారులు చెరపట్టబడి ఉన్నారు. చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలు, కెమేషును ఆరాధించిన, సేవించిన, వెంబడించిన జనులందరూ ఏమైపోయారు? నశించిపోయారు. వారందరూ ఏమయ్యారు? వారి కుమారులు, కుమార్తెలు చెరపట్టబడి ఉన్నారు. చెరపట్టబడి ఉన్నారు. శిక్ష నెంబర్ 4. శిక్ష నెంబర్ 4 48:15. 48:15. మోయాబు అంటే ఇర్మియా గ్రంథం 48:15. మోయాబు పాడైపోవుచున్నది. ఏమైపోయింది ఇప్పుడు మోయాబు చెప్పండి? పాడైపోవుచున్నది. మోయాబు పాడైపోవచ్చుంటున్నది. ఏ రీతిగా ఉన్న పట్టణము ఇప్పుడు ఏ రీతిగా పాడైపోతూ ఉంటుందో చూడండి. ఇందాక మనం చదివామే, దీని క్యాపిటల్ ఏమేమిటి? మోయాబు యొక్క రాజధానులు 2. ఒకటి అర్మోయాబు, కిర్మోయాబు. యెషయా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనానికి రండి. మోయాబు పాడైపోవును అంటే ఏమేం పాడైపోతుంది? 15వ అధ్యాయం 1వ వచనం యెషయా గ్రంథం.
మోయాబును గూర్చిన దేవోక్తి ఏంటి? ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును, ఒక రాత్రిలో కిర్మోయాబు పాడై. ఎన్ని రోజులు పట్టింది? మోయాబు యొక్క క్యాపిటల్ పోవటానికి ఎన్ని రోజులు పట్టింది? ఒకే ఒక రాత్రి. రెండు రాజధానులు ఒకే రాత్రిలో మోయాబు పాడైపోవచ్చున్నది అని ఇర్మియా గ్రంథం 48:15 ప్రవచనం. యెషయా గ్రంథములో ఏమైపోయింది? ఈ రెండు కూడా ఒక్క రాత్రిలోనే ఇవన్నీ పాడైపోయినట్లుగా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 9వ వచనం. 48:9 మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగరముగా బయలుదేరిపోవలను, నివాసి ఎవడునూ లేకుండా దాని పట్టణములు ఏమవుతున్నాయి? పాడవును. నివాసులు ఎవరు లేకుండా మోయాబు పట్టణం ఏమవుతుంది? పాడవుతూ ఉంది. ఈ రీతిగా మోయాబు పాడైపోతుంది. మోయాబు యొక్క శిక్ష నెంబర్ 5 48వ అధ్యాయం 16వ వచనం. 48వ అధ్యాయం 16వ వచనం. మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది. ఎలాంటి నాశనం? సమూల నాశనం సమీపించుచూ ఉన్నది. మోయాబు నాశనమైపోతుంది. అది సమూల నాశనముగా ఉంటున్నట్లుగా చూస్తుంటున్నాం. ఎట్లా సమూల నాశనం? 38-39 వచనాలు 48వ అధ్యాయంలోనే. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలో అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికి మాలిన ఘటమును పగలగొట్టున్నట్లు నేను మోయాబును సమూల నాశనం, సమూల ధ్వంసం అంటే ఏంటంటే పనికి మాలిన పాత్రను ఒకడు కిందేసి ఒక కుండను పళ్ళును పగలగొట్టినట్లు మోయాబును నేనేం చేస్తాను? నిద్రపోయలేండి. మోయాబును నేనేం చేస్తాను? పగలగొడతాను. ఒకడు సమూల ధ్వంసం చేస్తున్నట్లుగా మోయాబును నేనేం చేస్తున్నాను? మోయాబు నిన్ను సమూల ధ్వంసము చేస్తాను. ఎట్లా చేస్తాను? ఒక పాత్రను పగలగొట్టినట్లుగా నేను మిమ్మలను పగలగొడతాను. రైట్. 39లో కూడా అంగలార్చుడి, మోయాబు సమూల ధ్వంసమాయను. ఇక్కడ 16లో చూసాం సమూల నాశనము సమీపించి ఉన్నదని. 39వ వచనములో చూస్తుంటున్నాం సమూల ధ్వంసము ఆయను. అయిపోయింది. అది చాప్టర్ ఓవర్. అంత మాత్రమే కాదు. ఇర్మియా గ్రంథం 48:20 శిక్ష ఏంటి? శిక్ష నెంబర్ 6 48:20 మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది ఉన్నది, గోల ఎత్తి కేకలు వేయము. మోయాబు అవమానము నొందిన మోయాబు. చెప్పండి, మోయాబు ఎలాంటిది? అవమానము నొందిన మోయాబు. దేవునికి విరోధముగా చేస్తే మానవునికి ఏం దొరుకుద్ది చెప్పండి? అవమానము నొందిన మోయాబు. ఎట్లా అవమానం? 48:1 చూడండి. 48:1 మోయాబును గూర్చున్నది ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నెబోకు శ్రమ, అది పాడైపోచున్నది, కిరియతాయము పట్టబడబడినదై అవమానము నొందుచున్నది. అంటే నెబో, కిరియత్యారియము ఇవన్నీ ఎక్కడున్నాయి? మోయాబులోనే ఉన్నాయి. వీటికన్నిటికి ఏమొస్తుంది? పాడు వచ్చింది. పాడైపోయి ఏమవుతున్నాయి? ఈ అవమానము పడుతున్నాయి. ఇవన్నీ అవమానము పొందుతూ ఉంటున్నాయి. ఎంత అవమానం! సామెతల గ్రంథములో చూస్తే ఈ అవమానాన్ని గురించి చాలా పాఠాలు ఉన్నాయి, కానీ మనకి ఇప్పుడు సమయం లేదు. నెక్స్ట్ 7వది శిక్ష నెంబర్ 7. అదే 48:20 అపజయము నొందిన మోయాబు. 48:20లో అవమానము నొందిన మోయాబు. 48:20లో మరొకటి అపజయము నొందిన మోయాబు. 8వదిగా 48:43 నేను ఇవన్నీ వివరించట్లేదు. మోయాబు నివాసి భయమును గుంటయు ఉరియు నీ మీదికి వచ్చి ఉన్నాయి. శిక్ష ఏమొచ్చిందంట? భయము, గుంట, ఉరి. భయపడ్డాడు, ఊరేసుకున్నాడు. తర్వాత ఏముంది? గుంట రెడీ. భయము, గుంట, ఉరి. దేనికి? మోయాబుకు. దేవునికి విరోధముగా, దేవునితో సమానముగా చేసుకుంటే ఎంత శిక్ష చూడండి. భయమును, గుంటను, ఉరియు నీ కొరకై నియమించి ఉన్నాను అని చెప్తూ ఉంటున్నాడు. రైట్. ఆమోస్ గ్రంథం 2:2 9వ శిక్ష ఏంటో మనం చూద్దాం.
ఆమోసు గ్రంథం 2:2. ఆమోసు గ్రంథం 2:2 9వ శిక్ష ఏంటో చూద్దాం. మోయాబు మీద నేను అగ్ని వేసేదను. అంటే మోయాబు శిక్ష ఏంటి చెప్పండి? అగ్ని వేసేదను. 10వ శిక్ష నెంబర్ 10 3వ వచనం. మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసేదను, వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించేదనని యెహోవా. మోయాబును నిర్మూలము చేస్తాను, అధిపతులను నిర్మూలము చేస్తాను, వారి అధిపతులను వారి న్యాయాధిపతులందరినీ నేనేం చేస్తాను? సంహరిస్తాను. మోయాబు యొక్క దోషం, మోయాబుకు వచ్చిన శిక్ష ఇంతవరకు మనము ధ్యానం చేశాం. ఈ మోయాబు ఏ స్థలములో ఉంది అని చూసాం. మోయాబు రాజు ఎవరని చూసాం. మోయాబు దేవుడు ఎవరని చూసాం. మోయాబు రాజధాని ఏంటని మనము చూసాం. మోయాబు యొక్క దోషం ఏమిటని చూసాం. మోయాబుకు కలిగిన శిక్ష ఏమిటని మనము చూసాం. వచ్చే వారం మరొక పాఠాన్ని మనము ధ్యానం చేద్దాం. సిద్ధపడి రండి. ప్రభు ఈ తలంపులను దీవించి ఆశీర్వాదించును గాక.